సాఫ్ట్‌వేర్ లో అంటే ఇవన్నీ బయట జనాలకి తెలుసు. ఇలా ఉంటుంది. వన్స్ మనం ఎంటర్ అయితే ఇదొక పెద్ద ఓషన్. మనం బయటకి రాలేము. అవును. ఈదుతూనే అవును. ఉండాలి అని. అవును. తెలిసి కూడా ఇంకా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకని అలా? బ్యాక్ డోర్ నుంచి ఎళ్ళేవాళ్ళు 90% అండి నాకు జాబ్ ఉందని బయట చెప్పుకుంటానికి. ఆ గొప్పలు చెప్పుకుంటానికి హ్మ్. ఫస్ట్ ఏదో ఒక జాబ్ వచ్చేయాలి ఓవర్‌నైట్. హ్మ్. పేరెంట్స్ అంతే ఉన్నారు. స్టూడెంట్స్ అంతే అంతే ఉన్నారు. ఉన్నారు. యాహ్! సో, బ్యాక్ డోర్ అనేది ఇట్స్ నాట్ ఏ లీగల్ థింగ్. బట్ ఏంటంటే తప్పదు. కొంతమందికి వి నీడ్ టు బి దేర్ అండ్ రేపటికి ఐయామ్ వర్కింగ్ సో అండ్ సో కంపెనీ. ఐయామ్ ఎ సాఫ్ట్‌వేర్ టెక్కీ అని అంటారు. ఒక స్టైల్‌గా టెక్కీ అనేస్తారు. హ్మ్. బట్ ఒకటండి జాబ్ బ్యాక్ డోర్‌లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా లోపల కంపెనీలో డేటాకి ఏదైనా హెచ్ఆరే కదా! ఆన్ అవును. బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్ ఎవరైనా హెచ్ఆర్ చూసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎవరు బ్యాక్ డోర్‌లో వచ్చారు, ఎవరు నార్మల్‌గా వచ్చారనేది. కంపెనీలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఫస్ట్ బ్యాక్ డోర్‌లే టార్గెట్ అయిపోతారు. అవును. వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోయినా దే విల్ గో ఔట్. హ్మ్. వాళ్ళకి గ్యారంటీ ఉండదండి. లోపలికి వచ్చిన తర్వాత వితిన్ డేస్ రావచ్చు, వితిన్ మంత్స్ రావచ్చు. హ్మ్. వాళ్ళు మన పర్ఫార్మెన్స్ చూపించుకోకపోతే, వర్క్ అనేది వాళ్ళు చూపించుకోకపోతే దే విల్ గో ఔట్ ఫస్ట్. యెస్. వాకిన్స్‌లో వచ్చిన వాళ్ళు గాని, క్యాంపస్‌లో వచ్చిన వాళ్ళు గాని దే విల్ గెట్ ఎ ఛాన్స్. బట్ వీళ్ళకేంటంటే ఛాన్స్ ఉండదు. లోపలికి వచ్చాక అందరూ ఈక్వలే. హ్మ్. బట్ ఎవరు అట్లొచ్చారు, ఎవరు ఇట్లొచ్చారు అనేది దే విల్ హావ్ ద క్లియర్ కట్ ఐడియా. ఓకే. ఇంటర్నల్‌గా ఉంటది. ఎవరు ఎట్లొచ్చారు, ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేయాలని. హ్మ్. హ్మ్. ఆబ్వియస్‌గా వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళేం అనలేరు కూడా. అవును. వై? బికాజ్ దే కేమ్ ఫ్రమ్ ద బ్యాక్ డోర్. సో ఏమనలేరు. దట్ ఈస్ ఇక్కడ నాట్ ఎ మీరు ఒక పాయింట్ అన్నారు కదా! లైక్ వాక్-ఇన్స్ అండ్ ప్లేస్‌మెంట్స్. యాక్చువల్‌గా నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి వాక్-ఇన్స్ ఉన్నాయి. ప్లేస్‌మెంట్స్ ముందే సెలెక్ట్ చేసుకుంటారు. ఎంత వేకెన్సీస్ అయితే ఉన్నాయో అంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళా బ్యాక్ డోర్ ఆప్షన్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎందుకు పెడుతుంది? పెట్టి మళ్ళా ఎంప్లాయీస్ పెరిగిపోయారు అని చెప్పేసని కొంతమంది ఎంప్లాయీస్‌ని తీసేయడం. అసలు ఎందుకు ఈ బ్యాక్ డోర్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ అండి, కంపెనీస్‌లో ప్రొక్యూర్‌మెంట్ టీమ్ అని ఉంటది. హుహు. అంటే ఒక ప్రాజెక్ట్‌కి ఎంత మ్యాన్ పవర్ కావాలి, హ్మ్. ఎలాంటి స్కిల్ సెట్ వాళ్ళు కావాలి, ఏంటనేది ఒక క్లారిటీ ఉంటది వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే నేను ఇన్ఫోసిస్, ఐబీఎంలో వర్క్ చేసినప్పుడు ఐ డోంట్ నో వై నన్ను కూడా ఆ టీమ్‌లో వేసేవాళ్ళు. ఇప్పుడు ఒక హ్మ్. ప్రాజెక్ట్ ఉన్నప్పుడు, ఆ ప్రాజెక్ట్‌కి ఎంతమంది కావాలి అన్నప్పుడు వి విల్ డిసైడ్. సో, ఇట్లాంటి ప్యానెల్ ఉన్నప్పుడు, ఇట్లాంటి హెచ్ఆర్ టీమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక టీమ్‌గా ఫార్మ్ అయిపోయి ఒక 10 ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి, 1 ఆర్ 2 ఓపెనింగ్స్ పక్కకు పెట్టేస్తారు బ్యాక్ డోర్ కోసం. 7 ఆర్ 8 ఓపెనింగ్స్ తీసుకుంటారు. ఈ 2 ఓపెనింగ్స్‌కి 5 ఓపెనింగ్స్ తీసుకుంటారు. ఓకే. 2 ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ 4-5 తీసుకుంటారు. ఎందుకలా? వై? బికాస్ దే నీడ్ మనీ. మనీ వస్తాయి కదా! ప్యానెల్ వాళ్ళకి మనీ వస్తాయి కదా! ఇది ఈ టీమ్‌లో జరిగేది పక్క టీమ్‌లో తెలీదు. ఏ టీమ్‌కి ఆ టీమ్‌కే. ఈ టీమ్‌లో ఒక ప్యానెల్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. హెచ్ఆర్ గాని, టెక్నికల్ టీమ్ గాని ఏదైనా కూడా దే విల్ కొలాబరేట్. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే వీళ్ళందరూ కొలాబరేట్ అవుతేనే విల్ గెట్ ఎండ్. కానీ ఇట్స్ నాట్ ఎ ఫెయిర్ థింగ్ కదా! ఎగ్జాక్ట్‌లీ నాట్ ఎ ఫెయిర్. ఎందుకంటే ఇప్పుడు మన సెల్ఫిష్‌గా మనం ఆలోచించి తీసుకుంటున్నాం పాయింట్. అంటే వీళ్ళు డబ్బులిస్తున్నారు కదా అని ఇక్కడ వర్క్ చేస్తూ టాలెంట్ ఉన్న పర్సన్‌ని మనం ఇబ్బంది పెట్టడం ఎగ్జాక్ట్‌లీ. ఈస్ నాట్ వాళ్ళకి ఫెయిర్. ఇచ్చే ఛాన్సెస్ మిస్ చేస్తున్నాం. యెస్. అండ్ లోపలికి వచ్చిన తర్వాత పోనీ వీళ్ళు మనీ ఇచ్చినోళ్ళు ఏమన్నా ఆల్రెడీ టాలెంట్ వాళ్ళని మనం మిస్ చేసాం కదా కాదు. అని చెప్పి వాళ్ళని రీప్లేస్ చేసేలా వీళ్ళు వర్క్ చేస్తారా అంటే, నేను మనీ ఇచ్చాను. నేను వర్క్ చేయను. ఇంతే చేస్తాను. వాళ్ళదన్నా సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్మ్. 7-8 మంత్స్ వాళ్ళు వర్క్ చేయట్లేదు అనంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నారని చెప్పలేరు. హైర్ ప్రెషర్స్‌ని వీళ్ళు వాళ్ళకి ఆపలేరు. ప్రెషర్ పెడతారు. ఎవరైతే యాహ్! డబ్బులు తీసుకున్నా సో, వాళ్ళకి ప్రెషర్ పెడతారు. నోయింగ్‌లీ ఆర్ అన్నోయింగ్‌లీ ఇక్కడ ఇద్దరు కెరీర్స్‌ని వీళ్ళు స్పాయిల్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు తెలిస్తే వాళ్ళ జాబ్స్ కూడా పోతాయి కదా! ఇప్పుడు యెస్. ప్యానెల్ గాని, లేకపోతే ఈ హెచ్ఆర్స్ గాని తెలిస్తే వాళ్ళ జాబ్స్ కూడా పోతాయి కదా! తప్పు చేశారు. వాళ్ళు సఫర్ అవ్వడం ఇస్ అ పాయింట్ అండి. సమ్ ఆఫ్ ద పాయింట్ ఉంది. అసలు డబ్బులు తీసుకొని ఇక్కడ ఆల్రెడీ టాలెంట్ ఉన్న పర్సన్‌ని మనం ఏదో ట్రిగ్గర్ చేసి వాళ్ళంతట వాళ్ళు మానేసేలాగా చేయడం అనేది అంటే వాళ్ళ లైఫ్‌ని కూడా మనం స్పాయిల్ చేసినట్టు అవుతుంది ఎగ్జాక్ట్‌లీ. కదా! మనీ కోసం ఆల్రెడీ టాలెంట్ ఉన్నవాడిని కొంచెం వాళ్ళు కష్టపడి ఆ పొజిషన్‌కి వచ్చిన వాళ్ళని మనం డిస్టర్బ్ చేయడం. బయట నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూస్‌కి వచ్చినప్పుడు వీళ్ళ ఛాన్సెస్‌ని వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ట్రూ. రీప్లేస్ చేయడం జరుగుతున్నది. బట్ మనం దానికి మనం మార్చలేం. మార్చలేం. వై? మా బికాజ్ ఒకళ్ళు చేస్తే పక్కోడికి తెలీదు కదా! యెస్. ఇప్పుడు నా టీమ్‌లో జరుగుతుంది. పక్క టీమ్‌లో ఎట్లా తెలుస్తది? వాళ్ళని అడగలేరు. వై? బికాజ్ దే విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఆర్ ఎనీథింగ్. ట్రూ. సో, ఇట్స్ విల్ గో ఆన్. దానికి మనం ఏం చేయలేం. బట్ మనమే రియలైజ్ అయ్యి బ్యాక్ డోర్ అనేది ఇట్స్ నాట్ ఆపేసుకుంటే బెస్ట్. గుడ్ థింగ్. వై? బికాజ్ ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజింగ్. అంటే రేపు నా జాబ్ ఉంటదో లేదో తెలీదు. మెయిల్ ఓపెన్ చేస్తే రిజిగ్నేషన్ పెట్టేసి ఉంటుంది. పేపర్స్ పెట్టేసి వెళ్ళిపో అంటారో అవును. కూడా తెలీదు. అవును. సో, ఫస్ట్ నేనే టార్గెట్ అవుతాను. నువ్వు ఫిక్స్ అయ్యి డబ్బులు నీకు ఎక్కువ ఉండి హ్మ్. నాకు పేరు కావాలంటే జాయిన్ అవ్వు. బట్ హ్మ్. నెక్స్ట్ ఏజ్ జరిగినా కూడా యూ నీడ్ టు టేక్ ఇట్ యాస్ ఎ గ్రాంటెడ్. అంతే. దానికి నువ్వు వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. వై? బికాజ్ యూ ఎంటర్డ్. నిన్ను పుల్ చేస్తున్నా. హ్మ్. నువ్వు ఆగిపో. హ్మ్. నేను పుల్ చేస్తా వదిలేస్తాను. హ్మ్. నేను పుల్ చేస్తా నువ్వు నాతో పాటు లోపలికి వచ్చేస్తున్నావు అంటే యూ ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ దట్. అంతే. యూ నీడ్ టు టేక్. నువ్వు మంచి వచ్చినా తీసుకో, చెడు వచ్చినా తీసుకో. తీసుకోవాలి యూ అంతే. షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్.
సో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ లాగానే లైక్ నెలకి 70-1.5 ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఈవెన్ కమింగ్ టు లైవ్ బ్యాండ్స్, మ్యూజిక్ బ్యాండ్స్ వాళ్ళు కానీ, ఇంకా వేరే వేరే ప్రొఫెషన్స్‌లో కూడా అంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు. టు బి ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. అంటే వాళ్ళ టాలెంట్‌ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ వితౌట్ ఎనీ స్ట్రెస్ చెప్పాలి అంటే. ఎగ్జాక్ట్లీ అవునండి. సో కేవలం సొసైటీ గురించి మాత్రమే మీరు సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అయ్యి, అంటే సొసైటీ మనకు ఫుడ్ పెట్టదు. సొసైటీ మన స్ట్రెస్ తీసుకోదు. సొసైటీ మనకి అమౌంట్ ఇవ్వదు. సో అంటే సొసైటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటారా? మన టాలెంట్ ఏంటో తెలుసుకొని మనం దాని వైపు వెళ్ళడం బెటర్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్ లీడ్ చేస్తుంది నా కోసం. ఫస్ట్ వీ నీడ్ టు లవ్ అవర్ సెల్వ్స్. హ్మ్. ఇప్పుడు నా వైఫ్ ఉన్నా, నా పిల్లలున్నా, మా మదర్ ఫాదర్ ఎవరున్నా కూడా ఫస్ట్ నేను మంచిగా ఉంటేనే ఐ కెన్ గివ్ దీస్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఐ కెన్ టేక్ ఆల్ దీస్. ఫ్యామిలీ నేను లీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను మంచిగా ఉండాలి. అవును. ఫస్ట్ నాకు నేను జాగ్రత్త తీసుకోవాలి. నేను మంచిగా లేకపోతే నేను వేరే వాళ్ళకి బర్డెన్ అయిపోతా కదా. ట్రూ. సో ఫస్ట్ నేను మంచిగా తీసుకొని సొసైటీ కోసం బతకాలంటే మనం ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా బతకలేమండి. ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఒకడు నాకు ఒక 5 మినిట్స్ నాకెళ్ళి చూసిండు అనుకోండి, నేను వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నేను అవును. ఎందుకు చూసిండు, ఎందుకు అట్లా చేస్తున్నాడు, తప్పు ఉందా అని చెప్పి. మనల్ని మనమే That క్వశ్చన్ doesn't need. వాడు ఎందుకు చూస్తున్నాడు వాడికి తెలియాలి. అవును. మనకు అవసరం లేదు. తను ఎందుకు చూస్తున్నాడు తనకు తెలియాలి. సో సొసైటీ కోసం అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం, ఒక 10%, 20%. మిగతాదంతా మనకి ఏది నచ్చింది, మనం ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, మన ఫ్యామిలీ కోసం ఏది ముఖ్యం, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సొసైటీ అనేది మనం మంచి చేసినా చెడు చేసినా వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా దే క్యాన్ ట్విస్ట్ ద టంగ్. ఎట్లా కావాలంటే అట్లా ట్విస్ట్ చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ కావాలంటే యు ఆర్ నైస్ అంటారు. పని అయిపోయిన తర్వాత యు ఆర్ ఫేక్ అంటారు. అంతే. ఇట్స్ దేర్. సో ఇది సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఇప్పుడు కమింగ్ టు ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాము. సో వైఫ్, నాకు నీ ప్రొఫెషన్ నచ్చలేదు, నువ్వు ఇది చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఈ జాబే చేయలేదా, నువ్వు నా గురించి మానేసి వేరే దాంట్లోకి వెళ్ళు. కానీ హస్బెండ్ కి దీంట్లో టాలెంట్ ఉంటుంది. లేదు హస్బెండ్, నాకు నువ్వు జాబ్ కి వెళ్ళడం ఇష్టం లేదు, నువ్వు అక్కడ 2-3 అబ్బాయిలతో మాట్లాడుతున్నావు, నాకు అది నచ్చట్లేదు, నేను పొసెసివ్ అవుతున్నా, నువ్వు ఇంకొక దానికి మారిపో, నువ్వు ఉమెన్స్ కాలేజ్ లో లెక్చరర్ గానే చెయ్యి. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఏదైతే స్టార్ట్ అవుతాయో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ మై లైఫ్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యారేజ్ 10 years అయింది. ఓకే. సో నా వైఫ్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేసేటప్పుడు షీ సపోర్టెడ్ మీ. బిజినెస్ పెడతానంటే ఎవరికైనా ఏముంటుందంటే నేను సేవ్ చేసిన మనీ కానీ, మా అవును. ఫాదర్ నుంచి కొంత తీసుకున్న మనీ కానీ ఒకేసారి బిజినెస్ లో పెట్టేస్తాను అన్నప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకు అంత కష్టపడి సంపాదించుకుని ఎట్లుంటది ఏంటని లేదు. బట్ నా ప్యాషన్ ఏంటో తను అర్థం చేసుకొని ఫైన్ ఎట్లయితే అట్లయితే యూ గో ఆన్ విత్ యువర్ ప్యాషన్ అన్నారు. సో నేను లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తారు, అప్పుడు సపోర్ట్ చేస్తారు. అది నా టాలెంట్ కాదు, మా వైఫ్ టాలెంట్ కాదు. ద కోఆర్డినేషన్ విల్ బి లైక్ దట్. అదిగా దేవుడు నీడ్ టు డిసైడ్ దట్. సో మెచ్యూరిటీ అనేది ఉండాలండి. ఫస్ట్ మెచ్యూరిటీ ఉండాలి. మనం ఎదుటోడికి రిలేషన్ ఉండాలి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ కి ఇచ్చే రిలేషన్ వైఫ్ కి ఇవ్వాలి, హస్బెండ్ ఈక్వల్ గా ఉండాలి తప్ప వైఫ్ హస్బెండ్ అనేది ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో యు నో దట్. ఇప్పుడు అట్లాంటిది లేదు. సో ఈక్వల్ రిలేషన్ ఇచ్చుకుంటేనే ద రిలేషన్ విల్ బి గుడ్. సో వీళ్ళు ఏంటి అంటే ఈగోస్ కి వెళ్ళిపోయి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రొఫెషన్ లైఫ్ ని కూడా వాళ్ళు ఎఫెక్ట్ చేసుకుంటున్నారు. తెలిసి తెలియక మా ఇంట్లో జరిగింది గొడవ అని నలుగురికి చెప్పుకుంటున్నారు. సో దీని వల్ల బిజినెస్ లైఫ్ కానీ జాబ్ లైఫ్ కానీ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అసలు అది ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియాలి అని అంటే అవతల లైఫ్ పార్ట్నర్ ఏం చేయాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే డామినేషన్స్ అనేవి ఫస్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఏంటంటే నువ్వెంత ఎర్న్ చేస్తున్నావు, నేను ఎంత ఎర్న్ చేస్తున్నా. ఇదివరకు అంటే ఒక 10 years 5 years ముందు తీసుకోండి. ఇద్దరు ఎర్న్ చేస్తున్నప్పుడు ఎవరు తక్కువ ఎర్న్ చేస్తున్నారు ఆటోమేటిక్గా డామినేషన్ తీసుకుంటున్నారు. యూజువల్గా ప్రాక్టికల్గా వచ్చేసి ఇప్పుడు ఎట్లయిందంటే యూజువల్గా మెచ్యూరిటీ పెరిగింది. ఎట్లా అంటే హస్బెండ్ కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు వైఫ్ ఇంట్లో సపోర్ట్ చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, దాంతో పాటు ఎంతో కొంత ఎర్న్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అది కరెక్ట్గా ఉంటేనే లైఫ్ విల్ బి గోన్, ఫ్యామిలీ అనేది పోతుంది. ఇదివరకు ఎట్లా పోటాపోటీగా నాకు ఎక్కువ శాలరీ ఉండాలి, నీకు ఎక్కువ శాలరీ ఉండాలని ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు శాలరీ మాట వచ్చేస్తుంది, ఫైనాన్షియల్ మాట వచ్చేస్తుంది. ఏదన్నా డిస్కషన్ జరుగుతున్నప్పుడు అక్కడ ట్రిగర్ అవుతుంది ఎవరికైనా. మనీ దగ్గర ఎవరికైనా ట్రిగర్ అయ్యేది, మనీ కాకుండా ఎక్కడ ఎవరికి ట్రిగర్ అవ్వదు. నేను ఇంత సంపాదిస్తున్నా కదా అంటారు. ఇదివరకు ఏంటంటే ఆబ్వియస్ గా చెప్తున్నాను, ఇప్పటికీ కొంత నేను వింటుంటాను, ఇట్స్ నాట్ ఎ కాంట్రవర్సీ థింగ్. వైఫ్స్ చాలా మంది వాళ్ళు ఎర్న్ చేసిన మనీని హస్బెండ్కి ఇవ్వరు. యూజువల్ గా నేను చూస్తే ట్రూ, ఐ అగ్రీ దిస్. హస్బెండ్స్ మాత్రం హీ నీడ్ టు షేర్ ఎవ్రీథింగ్. వైఫ్స్ మాత్రం నేనే షేర్ చేసుకుంటాను, నీ ఐ మీన్ నీ ఎర్నింగ్ తో నువ్వు లైఫ్ ఫ్యామిలీ అంతా నడిపేయాలి. సో దట్స్ నాట్, అక్కడే ట్రిగర్ అవుతుంది కదా. స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తారంటే అంటే అందరు ఆడవాళ్ళని కాదు, ఫ్యూ పీపుల్ నేను ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి నేను కూడా జాబ్ కి వెళ్తా అంటారు.
వెళ్తారు 2 మంత్స్ చాలా బాగుంటుంది సపోర్ట్ అండ్ ఆల్. వావ్! బ్యూటిఫుల్ వరల్డ్ లాగా అనిపిస్తుంది మనకి. థర్డ్, ఫోర్త్ మంత్ వచ్చేసరికి నీది రెస్పాన్సిబిలిటీ. నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నా. నేనెందుకు ఖర్చు పెట్టాలి? దెన్ వై యూ వెంట్ టు జాబ్? నువ్వు సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నీ డబ్బులు కూడా నువ్వు ప్యారలల్‌గా అంటే నువ్వు ఒక 50,000 నీ హస్బెండ్ ఒక 50,000 సంపాదిస్తున్నప్పుడు 1,00,000 కలిపి మీ లైఫ్ కాబట్టి ఎలా లీడ్ చేయాలి అనేది ఒక ప్లాన్ ఉండాలి కానీ, ఎగ్జాక్ట్‌లీ. నీ 50,000 తోనే నువ్వు రన్ చెయి. నాకు నా 50,000 నాది నేను సేవ్ ఇయ్యను. చేసుకుంటా. అంటే సంపాదించుకునే దాంట్లో తన కాస్మెటిక్స్‌కి, తన క్లోతింగ్స్‌కి కూడా హస్బెండే పెట్టాలి. ఈ అమౌంట్ తీయరు. తీరు. సో అవును. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫేర్. చాలా మంది అమ్మాయిలు బయట ఇలానే ఉన్నారు. అంటే నిజంగా ఇది కాంట్రోవర్సీ కాదు. మనల్ని మనం సెల్ఫ్ క్వెషన్ చేసుకుంటే వి కెన్ ఆన్సర్ దట్. ఎగ్జాక్ట్. సో మనం బయటకి అంటే ఇంతకు ముందు రోజుల గురించి చెప్పారు కాబట్టి, మగాడు అనేవాడు బయటకెళ్ళి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో మనం ఇంట్లో ఒక సపోర్ట్ లాగా ఉందామని జాబ్ చేయడానికి స్టార్ట్ చేసి వాళ్ళకి మనం ఇంకొక ప్రెషర్ అవ్వద్దు. సో జస్ట్ ఒక మాట అనే ముందు, క్వెషన్ చేసే ముందు వాళ్ళ ప్రెషర్స్ ఏంటి, వీ హ్యావ్ టు గో ఇన్ టు దేర్ షూస్ అండ్ వీ హ్యావ్ టు టాక్. ఎగ్జాక్ట్లీ అండి. ఇన్ ద సేమ్ వే వెన్ వి స్పీక్ అబౌట్ అంటే హస్బెండ్ స్థానం నుండి చూస్తే, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా స్ట్రెస్ ఉంటుందండి బయట, ఎనీ వన్. ఇప్పుడు Hmm. వర్క్ చేసి ఎవరైనా జెండర్, ఫీమేల్ కి స్ట్రెస్ ఉంటుంది, మేల్ Yes, కి స్ట్రెస్ yes, ఉంటుంది. exactly. ఇప్పుడు మన మెయిన్ డోర్ ఉంటుందండి, Hmm. లోపలికి వచ్చాక అదంతా బయట పెట్టేసేయండి. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడ్డా చేసేది ఏమీ లేదు. ఏముండదు. ఆ రోజంతా నువ్వు ఈవినింగ్ అంతా పిల్లలతో అరిసినా, వైఫ్తో అరిసినా, లేకపోతే ఎవరిని అరిసినా కూడా ఇట్ నాట్ గెట్ చేంజ్డ్. Hmm. రేపు నువ్వు వెళ్ళి దాన్ని ట్యాకిల్ చేస్తేనే కదా అయ్యేది. అవును. ఇప్పుడు నువ్వు ఏం చేసినా అవ్వదు. అవ్వదు. సో దాన్ని బయట పెట్టేసి వాళ్ళతో 1 అవర్, 2 అవర్స్, హాఫ్ అన్ అవర్ ఎంత అయినా కూడా ప్రశాంతంగా యూనిట్ టు లీడ్. ఎగ్జాక్ట్లీ. టెన్షన్స్ ఉంటే ఇంట్లో చెప్పొద్దు, అవసరం లేదు. నువ్వు అట్లాగే పడుతున్నావు కదా, వాళ్ళకి చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు? యూ టేక్ దట్ బర్డెన్, బట్ వాళ్ళ కోసం అదంతా బయట పెట్టేసి, అండ్ అంతే. మోర్ ఓవర్ బర్డెన్ ఎంత తీసుకోవాలనేది చూసుకోవాలి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ దాని వల్లే పెరుగుతుంది. మనకి ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ లో జరిగేది స్ట్రెస్ వల్ల, ప్రెషర్ వల్ల ఏదైనా కూడా ట్రిగర్ అవుతుంది. అవును. అప్పుడు దాకా ఎవరి వన్ లివ్ ద హెల్తీ లైఫ్. 30s బిఫోర్, 30s తర్వాత అన్నప్పుడు ఒక ఏజ్, నాకు 30s బిఫోర్ అన్నప్పుడు నేనున్న లైఫ్ స్టైల్కి డిఫరెంట్గా ఉంటాం మనం. ఇదివరకు ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా కూడా డిఫరెంట్గా ఉంటుంది. 30s తర్వాత నుంచి ఒక మనం ఫాలో అవ్వాలి, లేకపోతే మనకి తెలిసిపోతుంటుంది 30 అవును. తర్వాత. నాకు అంటే ఇదే 30 ముందు తిన్నాను కదా, ఇప్పుడు ఇట్లా తిన్నా కూడా సిగ్నల్ ఇస్తది బాడీ లోపల నుంచి. ఎగ్జాక్ట్లీ సిగ్నల్ ఇచ్చేస్తుంది. Hmm. ఎందుకు అంటే డ్యూ టు ప్రెషర్, తొందరగా మనకి బాడీ రియాక్ట్ అయిపోతుంటుంది మనం తీసుకున్న ప్రెషర్ టెన్షన్ కి. అవును. 30 బిలో అంటే మనకు అంత ప్రెషర్ ఉండదు, స్లోగా వెళ్తుంది. ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి, మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం. 30 దాటిందంటే కొంచెం మిడ్ లెవెల్కి వెళ్తాం, సీనియర్ లెవెల్కి వెళ్తాం, మన పని చేసుకోవాలి, కింద వాళ్ళది మేనేజ్ చేయాలి, ఫ్యామిలీ మేనేజ్ చేయాలి అనేసరికి ఆ ట్రిగర్స్ అవుతుంటాయి. Yeah. సో టెన్షన్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి. Hmm. దాన్ని ఎక్కడి వరకు అక్కడ వదిలేసి అంతే. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే దే విల్ బీ హ్యాపీ అండ్ యూ Hmm. విల్ హ్యావ్ సమ్ పీస్ఫుల్ మైండ్. ట్రూ. నువ్వు సో మంచిగా ఆలోచించగలవు. ఇందాక చెప్పిన పాయింట్ లో ఇదొకటి మనం మిస్ అయింది కూడా. అంటే చాలా మంది అబ్బాయిలకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, అమ్మాయిలు వెళ్ళి జాబ్ చేసుకుని వస్తున్నారు. బట్ అంత స్ట్రెస్ వాళ్ళు కూడా తీసుకుని వచ్చాక ఇన్ ద సేమ్ వే అండి, వైస్ వర్సా వైఫ్ అండ్ హస్బెండ్ అనేది సపోర్ట్ చేసుకుంటేనే లైఫ్ అనేది హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. వచ్చాక నాకు లేట్ అయిపోయింది, నువ్వు ఇంత లేట్ గా వచ్చావు, కుక్ చేయాలి అని అంటే డోంట్ గివ్ దట్ స్ట్రెస్ టు లేడీస్ టు. ఎగ్జాక్ట్. అబ్బాయిగా నువ్వు ఇంట్లో ఉన్నావు, మినిమం కుకింగ్ నాలెడ్జ్ స్కిల్స్ మీకు కూడా ఉంటాయి కాబట్టి. అంటే ఇందాక నేను అమ్మాయిలు ఎలా అయితే అబ్బాయిలకు సపోర్ట్ చేయాలి అని చెప్పాను, ఇన్ ద సేమ్ పాయింట్ బాయ్స్ కూడా అట్లానే ఉన్నారు అని అంటే, ఈ జాబ్స్ కి, బిజినెస్ కి, ఇంట్లో లైఫ్ కి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్స్ మాట్లాడుతున్నాము. సో దట్ ఏదైనా సరే ఈ ట్రయాంగిల్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ అంతే కదా. మ్యూచువల్ కోఆపరేషన్. యా, ఆఫీస్ లో ఇష్యూస్ ఆఫీస్ డోర్ దగ్గర వదిలేయండి, ఇంట్లో ఇష్యూస్ ఇంట్లో డోర్ దగ్గర వదిలేయండి. దెన్ సింపుల్ ఏరియా యాజ్ దట్. మరి లొకేషన్ మారిందంటే దానికి సంబంధించి మార్చేది. అంతే. చాలా ఫ్లెక్సిబుల్ మైండ్ ఉంది అని అంటే వీ కెన్ సర్వైవ్ ఈజీలీ. మైండ్ ఉండాలి కానీ అలవాటు చేసుకోవాలి. దేర్ ఇస్ అంతే. నో ఆప్షన్. ఇప్పుడు మనం సర్వైవ్ అవ్వాలి అంటే ఏదైనా వర్క్ చేసుకోవాలి. ఏదైనా వర్క్ చేస్తున్నాం అంటే టెన్షన్స్ ఉంటాయి, టెన్షన్ ఉంటే ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ ఉంటే అందరి దగ్గర మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్రెషర్. అవును. సో ఆ ప్రెషర్ అనేది నీకు నువ్వే పక్కకు పెట్టుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తే నీకైనా నీ మైండ్ కూడా కొంత ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఐ నీడ్ ఏ బ్రేక్ అని వస్తుంటది. ఆ బ్రేక్ అనేది ఇంటికి వెళ్ళి తీసుకో. దట్ ఈస్ అ బ్రేక్ యూ నీడ్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. ఆ బ్రేక్ తీసుకో, మళ్ళీ వెళ్తున్నప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచించేసుకో. నువ్వు కార్ స్టార్ట్ చేసినప్పుడు ఫైన్, వెళ్ళిన పనికి ఇక్కడి నుంచి ఆలోచించుకుంటే వెళ్ళు, తీసుకో, అప్పుడు స్ట్రెస్ తీసుకో, ఫైన్, తీసుకొని ట్యాకిల్ చేసుకొని క్లోజ్ చేయి. సో హస్బెండ్ కొన్ని ఏరియాస్లో ఎట్లున్నాడో దాన్ని కవర్ చేసుకోవాలి, వైఫ్ కొన్ని ఏరియాస్లో ఎట్లున్నాడో దాన్ని కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం కదా సొసైటీలో, అది మన దగ్గర రిపీట్ కాకుండా మనం ముందే జాగ్రత్త పడాలి. అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తానంటే అది పాజిటివ్ నెగిటివ్ అని ముందు ఆలోచించుకోవాలి. పాజిటివ్ అయితే తీసుకో,
నెగిటివ్ అయితే తీసుకోకు, వదిలేసేయ్. ఎందుకంటే వాళ్ళు బాధపడేది నువ్వు ఇంకెక్కువ బాధపడతావు, అవును. నీకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ట్రూ.